రెండవ సందేహము, సన్ ఎలర్జీ వస్తే ఎండలోకి వెళ్ళకూడదా? చాలామందికి నాకు ఎండ పడదండి, నాకు సన్ ఎలర్జీ ఉంది, నాకు ఎండలోకి వెళ్తే ఇబ్బంది ఎక్కువ అవుతుంది, లోషన్ రాయలేదంటే నేను తట్టుకోలేను అసలు చర్మానికి, ఇట్లా రకరకాల ఎండ యొక్క వేడి కిరణాలు ఇప్పుడు వేడెక్కుతూ ఉంటుంది. కంటే వేడెక్కితే ఇబ్బంది కాబట్టి మన శరీరం ఏం చేస్తుంది, ఆ చర్మాన్ని చల్లబరచడం కోసం లోపల నీటిని ఆవిరి చేసి చర్మాన్ని చల్లపరుస్తూ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అన్నమాట. మనందరిలో ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏమిటంటే మంచినీళ్ళు తక్కువ తాగే అలవాటు. నీళ్లు త్రాగితే పాడు మూత్రం వచ్చేస్తుంది. కానీ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కాస్త నీడ పట్టున కూర్చునేవారు, ముఖ్యంగా స్త్రీలలో సన్ అలర్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. మరి బయటికి ఎండలో తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరిలో అయితే నీళ్లు తక్కువ ఉంటాయో ఎండ యొక్క వేడి కిరణాలు చర్మం పైన పడ్డప్పుడు ఆ నీళ్ళు సరిపడా లేనందువల్ల ఆ ఎండ యొక్క వేడికి చర్మం దెబ్బతింటుంది. అందుకనే ఆ వేడికి చర్మం నల్లగా పేడు కట్టినట్టు, కాస్త బిరుసెక్కినట్టు గట్టిగా తయారైపోతుంది. హార్డ్ స్కిన్, బ్లాక్ స్కిన్ అట్లా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఎండ తగిలే భాగాల్లో వస్తున్నది కాబట్టి దాన్ని సన్ ఎలర్జీ అంటారు. అందుకని అక్కడి నుంచి ఎండలోకి వెళ్ళొద్దు అని తెలియజేస్తూ ఉంటారు. ఎండలోకి వెళ్ళేటప్పుడు ఒక ఆయింట్మెంట్, లోషన్ ఏదో చెప్తుంటారు, అది రాసుకుని వెళుతుంటారు. ఇది ఎలాంటిదనే విషయం మనం ఒకటి తెలుసుకోవాలి. ప్రమిదిలో నూనె ఉన్నంతసేపు ఒత్తి మాడదు. ఎప్పుడైతే ప్రమిదిలో నూనె అయిపోతుందో ఆ మంట ఒత్తిని కాల్చేస్తుంది. అలాగే మన శరీరంలో నీరు సరిపడా ఉన్నంతసేపు ఎండలోకి వెళితే సన్ అలర్జీ రాదు. సరిపడా నీరు ఎవరిలో లేదో ఆ వేడి చర్మాన్ని పాడు చేస్తూ ఉంది. మనం చేసే తప్పును మనం తెలుసుకోకుండా పైకి ఆయింట్మెంట్సో ఎండకు దూరం అవటం చేస్తే మన సమస్యకు ఎప్పటికీ పరిష్కారం ఉండదన్నమాట. అందుచేత సన్ అలర్జీ వచ్చిన వారు ఎండలోకి వెళ్ళినప్పటికీ ఇక డ్యామేజ్ ఫర్దర్గా జరగకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకుని ఆ భాగాల్లో వెళితే ఎండ యొక్క వేడికి చర్మం పైన రాసిన నూనె ఆవిరవుతూ చర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. ఏ విధమైన లోషన్స్, ఆయింట్మెంట్ అవసరం లేకుండా కొబ్బరి నూనె అట్లా హెల్ప్ చేస్తుంది. మరి ఫర్దర్గా ఎండకు చర్మం నలుపెక్కకుండా ఇంతకుముందు డ్యామేజ్ అయిన చర్మం మళ్ళీ తిరిగి కవర్ అవ్వాలంటే ప్రతిరోజు మంచినీళ్ళను కొంచెం బాగా త్రాగే అలవాటు 4 లీటర్లు 5 లీటర్లు మీరు చేసుకోండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలప్పుడు నీళ్ళు ఎక్కువ తాగితే మూత్రం వస్తుందనే ఇబ్బంది ఉన్నవారు ఎండకు రక్షణగా నీళ్ళను కొంచెం కొంచెం త్రాగితే యూరిన్ రాకుండా ఎండ నుంచి రక్షణ జరుగుతుందన్నమాట. అంటే ఒకేసారి ఎక్కువ నీళ్ళు 1/2 లీటరు, 1/4 లీటరు, లీటర్ త్రాగేసామనుకోండి, ఎక్కువ నీళ్ళు వెళితే శరీరానికి అవసరానికి మించి ఉంటాయి కాబట్టి నాకు అక్కర్లేదని మూత్రం తయారు చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలి, ఎండ నుంచి రక్షణ కలిగించుకోవాల్సి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా నీటిని బాటిల్ దగ్గర ఉంచుకుని ఎక్కువ సార్లుగా అప్పుడప్పుడు తాగుతుంటే మనం త్రాగిన నీళ్లు లోపల ఆవిరైపోతూ మూత్రంగా తయారవకుండా ఎండ నుంచి చర్మాన్ని చల్లపరుస్తూ చక్కటి కూలింగ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. చేత నీళ్లను ఇట్లా కనుక త్రాగే టెక్నిక్ మనం తెలుసుకుంటే సన్ ఎలర్జీ లేని వారికి భవిష్యత్తులో అలాంటి రావు. ఉన్నా కానీ ఎండలోకి వెళ్ళొచ్చు, నూనె రాసుకుని వెళ్ళొచ్చు. నీటి ద్వారా మనం రక్షణ కలిగించుకుంటున్నాం, ఫర్దర్ డ్యామేజ్ లేకుండా ఆయిల్ రాసుకుంటున్నాం అన్నమాట. ఇలాంటి విషయం మనం తెలుసుకోగలిగితే చాలా బాగుంటుందన్నమాట.